సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనము ఈ యొక్క ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా 4th యూనిట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం గత 4-5 క్లాసుల నుంచి కూడా. మరి 4th యూనిట్ మనకి దేనితో ప్రారంభమవుతుంది అంటున్నాం? ఆంధ్ర మూమెంట్, అంటే ఆంధ్రోద్యమము లేదా ఆంధ్ర ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఆంధ్ర ఉద్యమం అంటే ఏమిటని చెప్పుకున్నాము? ఈ మద్రాసీలు లేదా తమిళుల యొక్క ఆధిపత్యం నుంచి తెలుగువారికి విముక్తి కలిగించడం, అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి తెలుగు జిల్లాలన్నింటికీ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతూ మన ఆంధ్ర నాయకులు చేసినటువంటి ఉద్యమాన్ని ఆంధ్ర ఉద్యమము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ ఆంధ్ర ఉద్యమమే మనకి ప్రధానంగా 5 దశలుగా కొనసాగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రాదుర్భావ దశ అని చెప్పేసి, ప్రచార దశ అని చెప్పేసి, అంతర్లీన దశ అని చెప్పేసి, తీర్మాన దశ అని చెప్పేసి, అవతరణ దశ అని చెప్పేసి ఇలా 5 దశల గురించి మాట్లాడుకుంటూ గత క్లాసుల్లో ఒక్కొక్క దశ గురించి ఆయా దశల్లో జరిగినటువంటి సంఘటనల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రాదుర్భావ దశ మాట్లాడుకున్నాం, తీర్మాన దశ మాట్లాడుకున్నాం, అంతర్లీన దశ మాట్లాడుకున్నాం, ప్రచార దశ మాట్లాడుకున్నాం, అదేవిధంగా తీర్మాన దశ మాట్లాడుకున్నాం. ఫైనల్గా గత క్లాసులో అవతరణ దశలో భాగంగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచమని చెప్పడము, ఆ పొందుపరిచే విషయం పైన అకార్డింగ్ టు షెడ్యూల్ 1 ప్రకారము ఆల్రెడీ గతంలో ఏర్పడినటువంటి రాష్ట్రాల సరిహద్దులు, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క రాజధానులు మాత్రమే షెడ్యూల్ 1లో ఉండాలి, కానీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఏర్పాటు అవ్వలేదు కాబట్టి ఆంధ్ర విషయాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం సబబు కాదు అని చెప్పేసి కొంతమంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు దాన్ని వ్యతిరేకించడం, దానికి అనుగుణంగా అప్పటి నెహ్రూ ప్రభుత్వం అనేది ఎస్కే తార్, అంటే అలహాబాద్ మాజీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎస్కే తార్ నేతృత్వంలో ఒక కమిటీ వేయడం, ఆ ఎస్కే తార్ కమిటీ అనేది కేవలం భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సబబు కాదు అని చెప్పేసి చెప్పడం, అంటే ఒక 7 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, జనాభా విషయంలో కావచ్చు, ఇలా 6-7 అంశాలను తీసుకొని వీటన్నింటినీ కలగలిపి వాటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి తప్పితే ఆ 7 అంశాల్లో భాష అనేది ఒక భాగం, భాషను కూడా ప్రాతిపదికగా తీసుకోవాలి, కానీ మిగతా వాటన్నింటితో కలిపి భాషను తీసుకోవాలి, కానీ కేవలం భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్రాలు ఏర్పాటు చేయడం సబబు కాదు. అది దేశం యొక్క శాంతి భద్రతని, దేశం యొక్క సార్వభౌమాధికారానికి, సావరెన్ పవర్నికే భంగం కలుగుతుందని చెప్పేసి ఎస్కే తార్ కమిటీ అనేది తన యొక్క సిఫార్సును అందజేయడం, రిపోర్ట్లో తన యొక్క సిఫార్సును అందజేయడం. సో దీంతో ఎప్పుడో 1912 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి మన ఆంధ్ర నాయకుల యొక్క ఆశల పైన నీళ్లు జల్లినట్లయింది. ఎందుకంటే ఎస్కే తార్ కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది మరి భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదని చెప్పేసి చెప్పిందంటే మన యొక్క ఆంధ్ర నాయకుల యొక్క ఆశలకి నీళ్లు జల్లినట్టయింది. సో దీంతో ఎస్కే తార్ కమిషన్ యొక్క రిపోర్ట్ పైన సంతృప్తి ఏమిటి, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయొద్దని చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ మన ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తీర్పు ఉంది కాబట్టి, ఆ రిపోర్ట్లో సిఫార్సు ఉంది కాబట్టి, సో ఎస్కే తార్ కమిషన్ రిపోర్టుకి వ్యతిరేకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో రాస్తారోకోలు, ఉద్యమాలు, పికెటింగ్లు జరగడం అనేది జరిగింది. మరి దీన్ని గమనించినటువంటి నెహ్రూ ప్రభుత్వం, మరి అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి పట్టాభి సీతారామయ్య, వీళ్ళ ముగ్గురు అధ్యక్షతన జేవిపి, అంటే వాళ్ళ యొక్క పేర్ల యొక్క ఫస్ట్ లెటర్స్తో జవహర్లాల్ నెహ్రూలో జే, వల్లభాయ్ పటేల్లో వి, పట్టాభి సీతారామయ్య పేరులో పి, వీళ్ళు ముగ్గురు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి దాన్నే జేవిపి కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి జేవిపి కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేకంగా మనకి గతంలో ఏర్పాటు చేసినటువంటి ఎస్కే తార్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన పునఃపరిశీలన చేయడం, భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం సబబా కాదా అనేది నిర్ణయించడం కోసం జేవిపి కమిటీని ఏర్పాటు చేశారు. జేవిపి కమిటీ కూడా మనకి ప్రత్యేకంగా భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సబబు కాదు అంటే ఎస్కే తార్ కమిషన్ చెప్పింది కరెక్టే, కానీ ఆంధ్ర రాష్ట్ర విషయంలో మాత్రం వారికి మినహాయింపు కలిగించవచ్చును. అంటే ఎప్పుడు వారు మద్రాసును కనుక విడిచిపెట్టేస్తే, మద్రాసు కనుక మాకు వద్దు అనుకుంటే నిర్వివాద ప్రాంతాలతో, అంటే వివాదాలు లేనటువంటి ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చును అని చెప్పేసి నెహ్రూ కమిషన్ చెప్పడము, మీరు మద్రాసును కనుక వదులుకుంటే మీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో మేము కూడా అడ్డు రాము అని చెప్పేసి తమిళులు చెప్పడం, ఇలా జేవిపి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఇద్దరికి, ఉభయులకి, అంటే అటువైపు తెలుగు వారికి ఇటువైపు తమిళులకి సంతృప్తికరంగా ఉండడంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోతుంది ఏమో అనేటటువంటి భ్రమలో మన యొక్క ఆంధ్ర నాయకులు ఉండడం,
అయినప్పటికీ కూడా మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అప్పటికి కూడా ఏర్పడదు. అంటే ఎప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 1951వ సంవత్సరం వచ్చేసింది, అయినా కూడా మనకి ఇంకా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కాలేదు. ఎందుకంటే శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు 1937 నవంబర్ 16వ తేదీన మన ఆంధ్ర నాయకులకి రాయలసీమ నాయకులకి మధ్య కాశీనాథ్ నాగేశ్వరరావు యొక్క ఇంటి యొక్క పేరు శ్రీబాగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అతని యొక్క ఇంటిలో ఆ యొక్క ఒప్పందం జరిగింది కాబట్టి దాన్ని శ్రీబాగ్ ఒప్పందం అంటున్నాం. ఎందుకోసం ఈ శ్రీబాగ్ ఒప్పందం అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ జిల్లాలు అనేవి బోర్డర్ డిస్ట్రిక్ట్లుగా మారిపోతాయి. అంటే ఇక నుంచి ఇప్పటి వరకు కూడా మద్రాసీల యొక్క పెత్తనం మనపై ఉండేది, కానీ ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మన ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనమే, అంటే ఈ కోస్తాంధ్ర జిల్లా నాయకుల యొక్క పెత్తనం మరలా మనపై ఉంటుంది అని చెప్పేసి రాయలసీమ వారు ఆలోచించి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక 4 రక్షణ హామీలను కోరడం అనేది జరిగింది. అంటే అది శాసనసభ సభ్యుల విషయంలో కావచ్చు, నీటిపారుదల విషయంలో కావచ్చు, విశ్వవిద్యాలయాల విషయంలో కావచ్చు, ఇలా కొన్ని విషయాలపైన వారి యొక్క డిమాండ్స్ను తెలియజేస్తూ శ్రీబాగ్ ఒప్పందంలో వాటన్నింటిపైన ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. అంటే రాయలసీమ నాయకులు కోరుతున్నటువంటి వారి కోరికలన్నింటినీ కూడా మేము అంగీకరిస్తున్నాము, మీకు వీటన్నింటి విషయంలో న్యాయం చేకూరుస్తామని చెప్పేసి మన యొక్క కోస్తాంధ్ర నాయకులకి అంటే ఆంధ్ర నాయకులకి రాయలసీమ నాయకులకి మధ్య ఒక ఒప్పందం అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది శ్రీబాగ్ ఒప్పందంలో జరిగిందని చెప్పేసి, కానీ అది జేవీపీ కమిటీ రిపోర్ట్ ఇచ్చినంత వరకు కూడా శ్రీబాగ్ ఒప్పందం అనేది ఇంకా అమల్లోనికి రాలేదు అని చెప్పేసి మరలా మన యొక్క రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డుకోవడం అనేది జరిగింది. అయితే విషయాలన్నీ ఎందుకు సార్ ఎంత ఫాస్ట్గా చెప్పారు అంటే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవి కాదండి, ఆల్రెడీ గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మొత్తం 5 దశలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రాదుర్భావ దశ, ప్రచార దశ, అంతర్లీన దశ, తీర్మాన దశ, అవతరణ దశ. ఆల్రెడీ గత 4 దశలు, ఆల్రెడీ గత క్లాసులో 5వ దశ అవతరణ దశలో భాగంగా ఈ జేవీపీ కమిటీ కావచ్చు, ఎస్కేతార్ కమిటీ కావచ్చు, వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను గత క్లాసుల్లో చెప్పి ఉన్నాము. కాబట్టి నేను మీకు ఒకసారి అంటే వాటికి కంటిన్యూషన్ కాబట్టి క్లాస్ అంతా కూడా, అందుకే గత క్లాసులో చెప్పిన దాన్ని నేను ఒకసారి రీకలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా సో మీరు హెడ్డింగ్ ఈరోజు కూడా పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటేనండి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమమే అని చెప్పేసి హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ అనేది పెట్టుకోండి. మరి అందులో భాగంగా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలంటే ఆల్రెడీ గత క్లాసులో పెట్టే ఉంటారు. అవతరణ దశ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 1947వ సంవత్సరం నుంచి మనకి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యేంత వరకు ఉన్నటువంటి ఈ మధ్య కాలాన్ని 5వ దశ అయినటువంటి అవతరణ దశగా మనం చెప్తా ఉన్నాం. మరి ఆ అవతరణ దశలో భాగంగా 1951 వచ్చింది, కానీ ఇప్పటికీ ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కాలేదు. అంటే స్వాతంత్రం వచ్చి ఎప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది, అయినా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వలేదు. మన వాళ్ళ కోరిక ఎప్పటిది 4 దశాబ్దాల కిందటిది. ఇప్పుడు మొదలైందండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్నటువంటి డిమాండ్ 1912లో ప్రారంభమైంది. 1913 ఆంధ్ర మహాసభలతో అది వెలుగులోనికి రావడం అనేది జరిగింది. మరి వరుసగా 5 ఆంధ్ర మహాసభలు 1953, 1913, 1914, 15, 16, 17 ఆంధ్ర మహాసభలు మాట్లాడుకున్నాం. ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి ఎవరెవరు నాయకత్వం వహించారు, ఏ మహాసభలు ఏ తీర్మానాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. అంటే 1912 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని మనం డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి 1951 వచ్చింది, కానీ ఇంకా మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ హడావిడి మాత్రం జరుగుతుంది. ఆ కమిషన్, ఈ కమిషన్, ఈ రిపోర్ట్, ఈ సిఫార్సు, అది ఇది మరలా వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హైకమాండ్ కూడా చెప్తే మరలా మనకి మధ్య మరలా గొడవలు. అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తాం తీసుకోండిరా మహాప్రభు అని చెప్పేసి బ్రిటిష్ వాడు చెప్తే మీ స్వాతంత్రాన్ని కొంతసేపు పక్కన పెట్టు, మా లెక్కలు మేము తేల్చుకోవాలని చెప్పేసి ఇటువైపు ముస్లిం లీగ్ నాయకులు, ఇటువైపు మన యొక్క కాంగ్రెస్ నాయకులు, ఐఎన్సీ నాయకులకి మధ్య ఆ టైంలో గొడవలు జరగడం. అంటే ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అని చెప్పేసి ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు విషయాన్ని మన ఈ ఐఎన్సీ నాయకులు వద్దని మన వాళ్ళు చెప్పడం, వాళ్ళు ప్రత్యేక పాకిస్తాన్ రాష్ట్రం కావాలని వారు కోరడం. అంటే ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని బ్రిటిష్ వాడు చెప్తే ఏ విధంగానైతే ఒకరిలో ఒకరు మన వాళ్ళు దన్నుకున్నారో ఇక్కడ సేమ్ ఆంధ్ర ప్రాంతం విషయంలో కూడా అదే కాంట్రవర్సీ రావడం అనేది జరిగింది. అంటే ఈవెన్ మన యొక్క భారతదేశ ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉంటే ఇక్కడ మనలో మనకి మరలా గొడవలు. అంటే ఆంధ్ర రాయలసీమ నాయకులకి, అంటే కోస్తాంధ్ర నాయకులకి, రాయలసీమ నాయకులకి, అంటే కోస్తాంధ్ర నాయకుల యొక్క పెత్తనం ఎక్కువ అవుతుంది, మేము బార్డర్ డిస్ట్రిక్ట్లుగా మారిపోతామని చెప్పేసి రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ పరంపరలో మనకి 1951 వచ్చింది, కానీ ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి మన యొక్క గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఎవరైతే ఉంటారో ఆయన మనకి
1951 ఎప్పుడండి 1951 ఆగస్టు 15వ తేదీన. ఎందుకంటే భారతదేశానికి బ్రిటిష్ వాడు స్వాతంత్రం ఇచ్చినటువంటి దినం ఆగస్టు 15, ఆగస్టు 14 అర్ధరాత్రి అని చెప్పేసి చెప్తా ఉంటా. సో కాబట్టి ఆగస్టు 15వ తేదీన ప్రతి సంవత్సరం కూడా మనం జెండా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆ తేదీన అంటే 1951 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ తేదీన మనకి గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన నిరాహార దీక్షగా పూనుకోవడం అనేది జరుగుతుంది. పూనుకొని గొల్లపూడి సీతారామ శాస్త్రి గారి యొక్క డిమాండ్స్ ఏమిటంటే ప్రధానంగా 1951 అక్టోబర్ 2వ తేదీ కల్లా కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అది ఒకటవ అంశం. ఎందుకంటే అక్టోబర్ 2 అనేది గాంధీ జయంతి మీకు తెలిసింది. గాంధీజీ జన్మదినం అక్టోబర్ 2వ తేదీని కాబట్టి ఆబ్వియస్లీ మన యొక్క గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు వినోబా భావే యొక్క ఫాలోవర్. మరి వినోబా భావే గారు గాంధీ యొక్క ఫాలోవర్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క గొల్లపూడి సీతారామ శాస్త్రి గారి పైన కూడా గాంధీజీ యొక్క భావజాలం ఉంది కాబట్టి గాంధీజీ జన్మదినమైనటువంటి అక్టోబర్ 2వ తేదీ కల్లా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలి. అది ఒకటవ అంశం. నెక్స్ట్ రెండవది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినటువంటి 3 సంవత్సరాల లోపు మద్రాసు పైన ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అంటే వెదర్ ఆ మద్రాస్ అనేది తమిళులకు చెందుతుందా లేదా ఆంధ్రులకు చెందుతుందా అనేది డిసైడ్ చేయాలి. అంటే మద్రాసు పైన రాబోయే 3 సంవత్సరాల్లో అంటే రాబోయే 3 సంవత్సరాల్లో 1951 అక్టోబర్ 2వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయిన తరువాత రాబోయే 3 సంవత్సరాలు అంటే 1954 అక్టోబర్ 1 లోపు మద్రాసు పైన ఏదో ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్స్ను ముందుంచుతూ ఈ డిమాండ్స్ను ఫలితంగా మన యొక్క గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం అనేది జరుగుతుంది. మరి అప్పటికి ఈ సీతారామ శాస్త్రి గారు చేసినటువంటి నిరాహార దీక్ష అనేది ఉవ్వెత్తున లెగవడంతో బాగా పాపులర్ అవ్వడంతో హింసాకాండలు చెలరేగడం అనేది జరుగుతుంది. మరి ఎలాగైనా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి మన యొక్క కాంగ్రెస్ నాయకులే ఇట్ మీన్స్ ఆచార్య వినోబా భావే ఎవరైతే ఉంటారో ఆయన జోక్యం చేసుకొని వినోబా భావే గారు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారిని ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయడం అనేది జరుగుతుంది. అంటే 35 రోజులు ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తారండి. ఫైనల్గా 1951 సెప్టెంబర్ 20వ తేదీన తన యొక్క నిరాహార దీక్షను ఆపేస్తాడు. ఎందుకోసం ఆపేస్తాడంటే వినోబా భావే చెప్పడంతో ఇది ఉద్యమ రూపం దాల్చుతా ఉంది. సో ఈ హింసాకాండకి శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఉంది, మీకు అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం, దయచేసి నా మాట విను అని చెప్పేసి వినోబా భావే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారికి నచ్చజెప్పడంతో ఒక రకంగా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన పని మనకు అవసరం లేకపోదు. అప్పుడే ఏర్పడుతుంది మనకి ముందుగానే 1951లోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఎప్పుడు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు తన యొక్క నిరాహార దీక్షను కంటిన్యూ చేసినట్లయితే, ఎందుకంటే అంత ఉద్యమ రూపం అంత తీవ్ర రూపం దాల్చింది. కానీ ఎప్పుడు కూడా మీకు తెలిసిందే కదా, మన నాయకులు ఏదో ఒక ఉద్యమం చేయడం, అది తీవ్ర రూపం దాల్చేంత వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు వెయిట్ చేయడం, ఎప్పుడైతే తీవ్ర రూపం దాల్చుతుందో వెంటనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని మన నాయకుల్ని ఈ ఐఎన్సీ నాయకులు వచ్చి ఆపివేయడం. అది గాంధీజీ కావచ్చు, వినోబా భావే కావచ్చు, ఏదైనా సరే. ఈవెన్ మనకి పొట్టి శ్రీరాములు గారు కూడా మనకి 1953 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 15వ తేదీన మరణించేంత వరకు 54 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫైనల్గా అతను చనిపోతాడు. అతని గురించి ఎపిసోడ్ అంతా కూడా అతని గురించి మనం మాట్లాడతాం. కానీ ఏది ఏమైనప్పటికీ పొట్టి శ్రీరాములు గారు తన యొక్క మొండితనంతో ఫైనల్గా చనిపోయి అతను అమరుడై మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఆ సమయానికి మహాత్మా గాంధీజీ బతికలేడు. గాంధీజీ కనుక బ్రతికి ఉంటే తప్పనిసరిగా పొట్టి శ్రీరాములు గారిని ఆ 54 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయించనిచ్చేవారు కాదేమో. ఎందుకంటే ఇంతకు ముందు కూడా పొట్టి శ్రీరాములు గారు వివిధ రకాల ఆమరణ నిరాహార దీక్షలు చేయడం, గాంధీజీ చెప్పడంతో వాటిని విరమించుకోవడం. ఎందుకంటే గాంధీజీకి ప్యూర్ ఫాలోవర్, అంటే ఒక రకంగా చెప్పాలంటే నరాలు దించుకుంటాడు గాంధీజీ అంటే మన యొక్క పొట్టి శ్రీరాములు గారు. సరే, స్టోరీ అంతా మనం తరువాత మాట్లాడతాం. కానీ గాంధీజీ ఫాలోవర్ అయినటువంటి ఆచార్య వినోబా భావే యొక్క ప్రోద్బలంతో గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు తన యొక్క నిరాహార దీక్షను మధ్యలోనే 35 రోజుల తర్వాత అంటే ఆగస్టు 15, 1951 అతను ప్రారంభిస్తే అదే 1951 సెప్టెంబర్ 20వ తేదీన తన యొక్క ఆమరణ నిరాహార దీక్షను విరమింపు చేసుకోవడంతో మరలా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగితి మరలా చల్లబడిపోవడం అనేది జరిగింది.
అర్థమైందా లేదని నేను చెప్పేటటువంటి విషయము. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆంధ్ర నాయకులకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుల పైన చాలా కోపం ఉందండి. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి అనుకుంటే అది కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఉంది, కానీ వాళ్ళు కావాలనే చెయ్యట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పైన కక్ష కట్టుకున్నారు మన యొక్క ఆంధ్ర నాయకులు. సో ఈ ఆంధ్ర ప్రజలు కావచ్చు, ఆంధ్ర నాయకులు కావచ్చు. మరి దీన్ని మనలో ఉన్నటువంటి పగ మొత్తాన్ని ఎప్పుడు మనం బయట పెట్టాలి? మన దగ్గర ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనకి కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఏమిటయ్యా అంటే ఓటు హక్కు. సో మీకు అందరికీ కూడా తెలిసిందే, 1952లో భారతదేశం మొత్తానికి కూడా ఏమిటి సాధారణ ఎన్నికలు అనేవి జరగడం అనేది జరిగింది. జనరల్ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం 1952లో. మరి అందులో భాగంగా భారతదేశం మొత్తం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మద్రాసు రాష్ట్రానికి కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి 1952లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఓవరాల్ మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు ఏంటంటే 375 స్థానాలు ఉన్నాయండి. ఆ 375లో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీట్లు ఏంటంటే 140 సీట్లు. ఈ 140 సీట్లలో మన యొక్క అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఏంటంటే కేవలం 43 మాత్రమే. అదేవిధంగా ఓవరాల్ 375 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఏంటంటే కేవలం 152 మాత్రమే. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి గ్రాఫ్ని చూడండి. 375లో 140 సీట్లు మన తెలుగు వారివి, అంటే మిగతా తమిళుడివి, ఆంధ్రేతర సీట్లు అని అర్థం. ఆ 140లో కూడా కాంగ్రెస్ నాయకులకు ఎన్ని సీట్లు వచ్చాయి? కేవలం 43 మాత్రమే. అంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి కోపాన్ని మొత్తాన్ని కూడా ఓటు హక్కు రూపంలో వినియోగించుకొని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలే. అందుకే 140లో 43 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. పోనీ ఓవరాల్ మద్రాసు రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిందంటే అది కూడా లేదు. 375 సీట్లలో కేవలం 152 మాత్రమే గెలుచుకోగలిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మన యొక్క ఓవరాల్ ఈ యొక్క సీట్లలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది అప్పట్లో ఉంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి 43 సీట్లు రావడం అనేది జరిగిందండి. మరి మీకు తెలుసు టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, ఎన్జి రంగా కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించారని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ గత క్లాసులో చెప్పడం అనేది జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్ర కమిటీకి సంబంధించి ఎలక్షన్స్ జరగడం, మరి అందులో పట్టాభి సపోర్టుతో నీలం సంజీవ్ రెడ్డి, టంగుటూరు ప్రకాశం పంతులు గారి నేతృత్వంతో ఎన్జి రంగా పోటీ పడడం అనేది జరుగుతుంది. మరి ఇలా రెండు కూటముల మధ్య జరిగినటువంటి పోటీలో 5 ఓట్ల తేడాతో మన యొక్క నీలం సంజీవ్ రెడ్డి గారు ఎన్జి రంగా పైన విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నీలం సంజీవ్ రెడ్డి గారు విజయం సాధించడం అనేది జరుగుతుంది, ఎప్పుడైతే నీలం సంజీవ్ రెడ్డి విజయం సాధించాడో ఆబ్వియస్లీ అతనికి సపోర్ట్ ఇచ్చినటువంటి పట్టాభి కూడా గెలిచినట్లు. ఎప్పుడైతే పట్టాభి నీలం సంజీవ్ రెడ్డి గెలిచారో ఓడిపోయినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు ఎన్జి రంగా ఇద్దరూ కలిసి కిసాన్ మజ్దూర్ పార్టీని స్థాపించడం అనేది జరిగింది. మరి ఆ కిసాన్ మజ్దూర్ పార్టీకి కూడా ఆశించినటువంటి సీట్లు రావడంతో ఆ కిసాన్ మజ్దూర్ పార్టీ కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, దీనికి ఒక 43 వచ్చాయి. అదేవిధంగా కిసాన్ మజ్దూర్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఇవన్నీ కలిపి ఒక 163 సీట్లు అయ్యాయండి. ఈ 163 సీట్లతో కలిపి ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దాన్నే మనము డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటండి? ఒక కూటమి అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలన్నీ కలిపి మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్నే కూటమి అని చెప్పేసి చెప్తా ఉంటాం. అర్థమైందా లేదండి? సో ఈ విధంగా ఏ కూటమి ఏర్పడింది? కిసాన్ మజ్దూర్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, మిగతా ఇతర పార్టీలు, స్థానిక పార్టీలు అన్నీ కలిపి ఒక కూటమిగా డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడితే, ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమికి అన్ని కలిపి వచ్చిన సీట్లు 163. అంటే అకార్డింగ్ టు భారత రాజ్యాంగం ప్రకారము సగం కంటే ఎక్కువ సీట్లు, ఒక సీట్ ఎక్కువ ఉన్నా సరే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. కాబట్టి సో వీరికి ప్రభుత్వాన్ని స్థాపించేటటువంటి అర్హత ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆశపడ్డారు. కానీ మరి గవర్నర్ ఏ పార్టీ అయితే ఆబ్వియస్లీ ఆ పార్టీనే ప్రభుత్వాన్ని స్థాపించమని చెప్పేసి కోరడం జరుగుతుంది. మరి అప్పటి గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి గవర్నర్ ఎవరిని పిలుస్తాడు? కాంగ్రెస్ పార్టీని పిలిచి ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి చక్రవర్తుల రాజగోపాలాచారి అలియాస్ రాజాజీని పిలిచి ప్రభుత్వాన్ని స్థాపించమని చెప్పేసి చెప్తాడు. అదేమిటయ్యా, వాళ్ళకు వచ్చినవి కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి కేవలం 152 కదా, కానీ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే కూటమికి వచ్చిన 163 కదా, వీళ్ళది ఏర్పాటు చేయకుండా ఇతను ఎందుకు గవర్నర్ ఏర్పాటు చేశాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, ముఖ్యమంత్రి పదవి రాజాజీకి ఇచ్చాడు అంటే అతను చెప్పినటువంటి రీజన్ ఏమిటంటే మీది కూటమి అంటే
సింగిల్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు కాదు 163, అందరూ మెర్జ్ అయ్యి ఏర్పాటు చేసుకున్నాం. కానీ కాంగ్రెస్ మాత్రం ఏమిటి, ప్రత్యేకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలండి, గవర్నర్ అప్పట్లో చెప్పినటువంటి సాక్ ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అంటే ఒకే పార్టీకి ఇక్కడ 152 వచ్చాయి, కానీ మీరు అందరూ మెర్జ్ అయితే 163 వచ్చాయి, కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి సాకు చెప్తూ అకార్డింగ్ టు రాజ్యాంగం ప్రకారం అది కరెక్ట్ కాదు, కూటమైనప్పటికీ కూడా ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళ ప్రభుత్వాన్ని స్థాపించాలి. కానీ గవర్నర్ ఇష్టం కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క రాజాజీ ప్రభుత్వాన్ని పిలిపించి రాజాజీని ముఖ్యమంత్రిగా మంత్రిమండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో రాజాజీ 1952లో ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరుగుతుంది. మరి మీకు తెలుసు దక్షిణ భారతదేశ గుంటనక్క అని చెప్పేసి ఇతరునే పిలుస్తూ ఉంటాము. మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎన్నో కాలం దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తుల్లో ప్రథమమైనటువంటి వ్యక్తి రాజగోపాలాచారి ఎలివెన్స్ రాజాజీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మరి ఇతను 1952లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిది కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటి కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తున్నటువంటి కృష్ణా నది యొక్క నీళ్ళని పెన్నా నది వైపు తరలించడం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్ట్నే కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ అంటున్నాం. అంటే కృష్ణా నది నీళ్ళని పెన్నా నది వైపు తరలిస్తున్నారంటే దాని అర్థం ఏమిటి, ప్రాజెక్టు ద్వారా మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళని పెన్నా నది అంటే తమిళనాడు వైపు తరలించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన యొక్క నీటిని ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారంటే ఆబ్వియస్లీ మనకేమైనా ప్రాఫిట్ ఉందా, ఆబ్వియస్లీ మనకు లాభదాయకం కాదు. సో కాబట్టి దాన్ని మన ఆంధ్ర నాయకులు వ్యతిరేకించడం అనేది జరిగింది. అదేవిధంగా తాగునీరు విషయంలో కూడా ఆ తమిళులకి అంటే మద్రాసీలకి కావాల్సినటువంటి తాగునీటిని మన ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకి సరఫరా చేయడం అనేది జరిగింది. అంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తాగునీటిని మద్రాసు వాళ్ళకి సరఫరా చేస్తున్నారంటే దానివల్ల ఏమైనా మన ఆంధ్ర ప్రాంత నాయకులకి లాభం ఉందా అంటే ఆబ్వియస్లీ లేదు. సరే తను ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సపోర్ట్ చేసి ఇవి చేస్తే సరే మన వాళ్ళే కదా అని చెప్పేసి మనం ఒప్పుకునేవాళ్ళం. మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇవ్వకుండా మన మనోభావాల్ని మన యొక్క ఆశల్ని మన యొక్క ఆకాంక్షలను అన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డుకొని మరలా మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని రాష్ట్రానికి తరలించుకోవడం, మా రాష్ట్రం నుంచి మంచినీటిని మీరు సరఫరా చేసుకోవడం ఇదంతా సబబు కాదు అని చెప్పేసి మన ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆంధ్ర ప్రాంత నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది. వీటన్నింటికీ మించి ఈ కృష్ణా పెన్నా ప్రాజెక్టుపై మాత్రము తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తీవ్రమైనటువంటి నిరసనలు తెలియజేయడం అనేది జరిగింది. దీన్ని అడ్డుకున్నారు. కృష్ణా పెన్నా ప్రాజెక్టు చేయడం ఇట్టి పరిస్థితుల్లో సరైన పద్ధతి కాదు, మా వాటర్ని మీ రాష్ట్రానికి తరలించడం ఏమిటని చెప్పేసి వివిధ రకాల ఉద్యమాలు చేయడంతో ఫైనల్గా ప్రభుత్వమే దిగవచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ పేరే ఏమిటయ్యా అంటే కోస్లా కమిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోస్లా కమిటీ దేనిపై వేశారంటే కృష్ణా పెన్నా ప్రాజెక్టు విషయంలో వచ్చినటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం కోస్లా కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కోస్లా కమిటీ ఏం చెప్తుంది, కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ అనేది సాంకేతికంగా నిర్మించడం కరెక్ట్ కాదు, కానీ ఆంధ్ర ప్రజలకి మంచిని చేకూర్చేటటువంటి లాభదాయకమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ నాగార్జున ప్రాజెక్ట్ సాగర్ నిర్మాణాన్ని చేయాలి అని చెప్పేసి కోస్లా కమిటీ మన ఆంధ్రులకు అనుకూలంగా ఈ యొక్క తీర్పునివ్వడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. సో ఈ విధంగా అంటే ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంది. 1952 అయిపోయింది, అయినా సరే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఏర్పాటు అవ్వలేదు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మొదటి నుంచి ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి, ఒక మొండి వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతను ఎవరై అంటే శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి తన యొక్క 25 సంవత్సరాల ప్రాయంలోనే అంటే అతి చిన్న వయసులోనే యుక్త వయసులోనే తన తల్లిదండ్రులను కావచ్చు, తన కుమారులను కావచ్చు, తన భార్యను కావచ్చు, సర్వస్వాన్ని కూడా కోల్పోతాడు, మానవ విలువలను కోల్పోతాడు. సో ఎప్పుడైతే మానవ విలువలు అంటే తన విలువలను కోల్పోవడం కాదు, మానవ సంబంధాలను తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆప్యాయం ప్రేమ అనురాగాలను పంచేటటువంటి తన ఫ్యామిలీని కోల్పోవడంతో ఇంకా నా జీవితాన్ని దేనికోసం సమర్పించాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సమయంలో గాంధీజీ యొక్క భావజాలము, గాంధీజీ యొక్క వే ఆఫ్ తన యొక్క ఒక రకంగా చెప్పాలంటే గాంధీజీ జాతీయోద్యమం కోసం తన జీవితాన్ని సమర్పించేటువంటి విధానానికి ఆకర్షితులైనటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ సమయంలో గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమంలో ఇతను కూడా జాయిన్ అవ్వడం, గాంధీజీ ఇంకా ఏది చెప్తే అదే వేదంలా భావించి గాంధీజీకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాలోవర్, ఒక బెస్ట్ ఫ్రెండ్లా తన దగ్గర ఒక శిష్యరికం చేయడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే మన యొక్క శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి అలాంటి వ్యక్తి మరి మీకు తెలుసు గాంధీజీ చనిపోవడం అనేది జరుగుతుంది. నాథురామ్ గాడ్సే గాంధీజీ చెప్పేయడం ఇదంతా కూడా ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. సో ఫైనల్గా మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి వచ్చేయడం ఎవరు పొట్టి శ్రీరాములు గారు వచ్చే సమయానికి కాంట్రవర్సీలు అన్నీ జరగడం, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ రాజాజీ ప్రభుత్వాన్ని గవర్నర్ పిలవడం, ఆ రాజాజీ ఇలాంటి వ్యక్తి ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈ చర్యలన్నీ కూడా ఆంధ్రాకు వ్యతిరేకంగా చేయడం,
మన ఆంధ్ర వారు ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్రాన్ని కోరడం అయినా ఎప్పటికీ కూడా ఏర్పాటు చేయకపోవడం, వీటన్నింటినీ చూసి చలించిపోయినటువంటి మన యొక్క ఎవరు పొట్టి శ్రీరాములు గారు భారతదేశం కోసం ఇన్నాళ్ళు అంటే జాతీయోద్యమం కోసం ఇన్నాళ్ళు పోరాడాము, కానీ స్థానికంగా మన ప్రజలకంటూ ఈ మద్రాసీల నుంచి స్వేచ్ఛ లేదు. అది విద్యపరంగా, సాంస్కృతికంగా కావచ్చు, విద్యపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, సామాజిక ఆర్థిక రాజకీయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే తెలుగువారి పట్ల యొక్క మద్రాసీల యొక్క పెత్తనం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. కాబట్టి దీని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నాడు పొట్టి శ్రీరాములు గారు. మరి దాన్ని నిర్ణయించుకునే వెంటనే ట్రైన్కి బయలుదేరాడు. ఎక్కడికి? మన యొక్క మద్రాసులో ఉన్నటువంటి బులుసు సాంబమూర్తి గారింటికి బయలుదేరి 1953 అక్టోబర్ 19వ తేదీన, ఎప్పుడండి? 1953 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఫైనల్గా తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నిరాహారం అంటే ఎటువంటి అన్నపానీయాలను స్వీకరించకుండా కఠినమైనటువంటి దీక్ష చేయడమే ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ విధంగా అక్టోబర్ 19వ తేదీన తన యొక్క ఆమరణ నిరాహార దీక్షను పొట్టి శ్రీరాములు గారు ప్రారంభించారు. మరిది ఎంత చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, తను జీవించి ఉన్నంత కాలము కూడా దేశం కోసము, మన తెలుగు ప్రజల కోసం, తన యొక్క జీవిత చర్మాంకంలో మన తెలుగు ప్రజల కోసం, తన జీవితంలో మెజారిటీ టైం పీరియడ్ జాతి కోసం అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అని చెప్పేసి చెప్తాము, కానీ ఒక జిల్లాకి కాదు, ఒక రాష్ట్రానికి పేరు పెట్టినా సరే తప్పులేదు. ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క తన యొక్క దేహాన్ని అర్పించడం వల్లనే ఈరోజు మనము మద్రాసీల యొక్క పెత్తనం నుంచి తప్పించుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని చూడగలుగుతున్నాము. అంటే దానికి గల కారణం అతనే. ఎందుకంటే చేతులు అంటే కాళ్ళకు ఒక చెప్పులు లేకుండా సాదాసీదా వస్త్రాలను ధరించి మండు టెండలో ఒక పిచ్చివాడిలా, అంటే పిచ్చివాడని చెప్పేసి మనమనడం కాదు, ఆనాటి సమాజము పొట్టి శ్రీరాములు గారికి ఇచ్చినటువంటి బిరుదు పిచ్చివాడు అని చెప్పేసి. అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము ఒకవైపు బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి అరాచకాలు, బ్రిటిష్ వాడు చేస్తున్నటువంటి అరాచకాల కంటే భయంకరంగా ఉన్నటువంటి మన మద్రాసీల యొక్క అరాచకాలు, మన ఆంధ్రుల పట్ల మద్రాసీల యొక్క పెత్తనాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రతిరోజు కూడా మండుటెండలో తిరుగుతూ తన ప్రచారాలను చేస్తూ ఉంటే పిచ్చివాడు అంటున్న ముద్రను వేశారు మన యొక్క ఆంధ్ర ప్రాంత నాయకులు, మన యొక్క మద్రాసీ ప్రాంత ప్రజలు అయినటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎన్ని నిందలు వేసినా సరే అన్ని నిందలని తట్టుకున్నాడు, అన్నింటినీ పాజిటివ్గా తీసుకున్నాడు. ఫైనల్ తన యొక్క జయం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అవ్వడమే అని చెప్పేసి తను ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నాడో దానికోసమే జీవితాంతము కూడా పోరాడడం అనేది జరిగిందండి. సో ఫైనల్గా తన యొక్క మరణం వచ్చేంత వరకు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే, నేను మీకు ఆల్రెడీ గత క్లాసుల్లో ఇప్పుడు పాలిటీలోనూ ఇండియన్ హిస్టరీలో ఎక్కడో చెప్పే ఉంటాను. ఒక క్లాసు మనం మాట్లాడినాం, సుమారు 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు మాట్లాడినాం పొట్టి శ్రీరాములు గారి గురించి. ఎందుకంటే అతను ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే మరి దానిపైన అంతిమ నిర్ణయం వచ్చేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టిన వ్యక్తి కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొండి స్వభావము, పెంకి స్వభావము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన యొక్క పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కేవలం 1953లోనే కాదండి, అంతకు ముందు కూడా మనకి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఇక 1953 అని రాసానా, 53 కాదండి 52లో చేస్తారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష. ఇక 1952 అక్టోబర్ 19. మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న ఏర్పాటు అవ్వడం అనేది జరుగుతుంది అతను మరణించిన తర్వాత. కానీ ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించింది 1952 అక్టోబర్ 19. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. అయితే ఆ 1952 కంటే ముందు కూడా ఆయన కొన్ని ఆమరణ నిరాహార దీక్షలు చేశారండి. అంటే ఏమిటి? హరిజనులు. మరి గాంధీజీ అంటేనే హరిజనులు అనే పదాన్ని తీసుకొచ్చిందే గాంధీజీ. అంటే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఎవరైతే చెప్తున్నామో వాళ్ళకి ప్రత్యేకంగా బావుల్లో నీళ్లు తాగడం కావచ్చు, సహపంక్తి భోజనాల విషయంలో కావచ్చు, దేవాలయాల్లోనికి ప్రవేశం విషయంలో కావచ్చు, ఇలా వీటన్నింటి కోసము అంటే ప్రధానంగా హరిజనుల కోసము దేవుని బిడ్డలుగా భావించేటటువంటి ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం గాంధీజీ పోరాడాడు. మరి గాంధీజీ యొక్క ఫాలోవరే మన యొక్క పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఇతను కూడా మనకి ఆంధ్ర ప్రాంతంలో, వార్ధా ప్రాంతంలో ఇలా వివిధ రకాల ప్రాంతాల్లో హరిజనుల యొక్క దేవాలయాల కోసం నిరాహార దీక్షలు చేశారు. ఇతను కూడా 29 రోజులు దీక్ష చేపడతారండి. ఇగోండి ఇక్కడ రాసిన చూడండి, 1948లో మహారాష్ట్రలోని వార్ధాలో హరిజనుల ఉద్ధరణకై, హరిజనుల ఉద్ధరణలు అంటే ఎస్సీ ఎస్టీలకి ఆలయ ప్రవేశం కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఈవెన్ అప్పటి నెహ్రూ ప్రభుత్వం, ఎందుకంటే అప్పటికి 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, అంటే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు, అతనే దిగి వచ్చి కేంద్ర బడ్జెట్లో హరిజనుల కోసము ₹1 కోటి ఫండ్ని కేటాయించడం, అదేవిధంగా హరిజనుల కోసం ప్రత్యేక దినాన్ని కేటాయించడం, హరిజన దినోత్సవంగా జరపాలని చెప్పేసి ఒక డేట్ని నిర్ణయించడం, ఒక ప్రత్యేక ఫండ్ని చేయడంతో, అంటే చూడండి ఒక ప్రధానమంత్రి దిగివచ్చి హరిజనుల కోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని, హరిజనుల అభివృద్ధి కోసము కేంద్ర బడ్జెట్లోనే
₹1 కోటి ఫండ్ని కేటాయించారంటే అక్కడ ఎవరు సక్సెస్ అయినట్టు? 29 రోజులు నిరాహార దీక్ష చేసి తన అనుకున్నదే విజయం సాధించేంత వరకు కూడా విడిచిపెట్టినటువంటి పొట్టి శ్రీరాములు గారి విజయం అది. సో ఈ విధంగా అతను ఏదైనా చేశారంటే విడిచిపెట్టేవారు కాదండి. ఆంధ్ర రాష్ట్ర విషయంలో కూడా ఇంతకుముందు చేశారు, కానీ గాంధీజీ అడ్డుపడడం అనేది జరిగింది. సో ఏ నిరాహార దీక్ష చేసినా సరే గాంధీజీ ఏది చెప్తే అది వింటారు కాబట్టి ఆపే శ్రీరాములు అని చెప్తే వెంటనే ఆపేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో సాన్నిహిత్యం అనేది గాంధీజీ గారు మరియు పొట్టి శ్రీరాముల మధ్య ఉన్నప్పటికీ కూడా గాంధీజీ గారు ఒక రకంగా పొట్టి శ్రీరాములు గారు అంటే కొన్ని విషయాల్లో విభేదించేవాడు. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని గాంధీజీ మీకు తెలిసిందే, అతను ఏం చెప్తే అదే వినాలి, శాంతియుత మార్గంలో వెళ్ళాలి, అహింసా సిద్ధాంతాన్ని పాటించాలని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి దానికి వ్యతిరేక స్వభావాన్ని అంటే తను అనుకున్నది సాధించడంలో అది శాంతికి భంగం కలిగిన అహింసా సిద్ధాంతంలో హింసా సిద్ధాంతంలో వెళ్ళినా సరే దాన్ని పట్టించుకున్నటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలా కొన్ని విషయాలలో మొండి స్వభావం పెంకి స్వభావం కలిగి ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని దండించడం కూడా జరిగింది. ఆ సంఘటనలు కూడా జరిగాయి. ఎవరు? గాంధీజీ విషయంలో, పొట్టి శ్రీరాములు గారి విషయం, ఇండియన్ అంతా కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19వ తేదీన బూలుసు సామమూర్తి గారి ఇంట్లో ప్రారంభించినటువంటి ఆమరణ నిరాహార దీక్షను ఆపివేయి అని చెప్పడానికి ప్రముఖ నాయకులు, పొట్టి శ్రీరాములు గారి కంటే గొప్ప నాయకులు ఆంధ్ర నాయకుల్లో కూడా ఎవరు కూడా చెప్పేంత ధైర్యం లేదు. అదేవిధంగా గాంధీజీ కూడా బతికిలేడు. అర్థమైందా లేదండి నేను చెప్పేటటువంటి విషయము? అదేవిధంగా ఇంకా మనకి మాలపేట హరిజనులు అని చెప్పేసి చెప్తా ఉంటాం, అంటే నెల్లూరు ప్రాంతం. ఎందుకంటే ఆబ్వియస్లీ అతని యొక్క స్వస్థలం నెల్లూరు కాబట్టి ఆ ప్రాంతంలో మాలపేట హరిజనుల కోసం చూడండి దేవాలయ ప్రవేశం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ప్రధానంగా SC/ST కమ్యూనిటీల వాళ్ళకి దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించకపోవడము, అందరితో పాటు సమాజంలో తిరగనివ్వకపోవడం, బావులో నీళ్లు తాగనివ్వకపోవడం, ఇలాంటి వివక్షతలు చూపిస్తే వాళ్ళ కోసం 1946లో మరలా వివిధ రకాల ఉద్యమాలు, వివిధ రకాల నిరాహార దీక్షలు చేశాడు. అంటే గాంధీజీ ఫాలోవర్ కాబట్టి హింసాకాండ విషయంలో కాకుండా శాంతియుత పద్ధతిలో ముందుకెళ్ళేవాడు పొట్టి శ్రీరాములు గారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్టోబర్ 19వ తేదీన ప్రారంభిస్తే ఆయన 1952 డిసెంబర్ 15వ తేదీన మరణించేంత వరకు కూడా తన యొక్క నిరాహార దీక్షను విరమింపజేయలేదండి. ఒక రకంగా చెప్పాలంటే తన యొక్క మలమూత్రాలు కూడా నోటి నుంచి వచ్చేవంట. అంతేగాని ఆయన ఎట్టి పరిస్థితుల్లో నాకు మాత్రము ఒక్క వాటర్ కూడా అంటే ఈవెన్ నీటిని కూడా నా నోట్లో పొయ్యొద్దు అని చెప్పేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా చెప్పడం అనేది జరిగింది. సో నేను ఇక్కడే బక్కజిక్కి నా శరీరం శుష్కింపజేసి ఇక్కడే మరణించినా సరే నాకు ఎటువంటి అన్నపానీయాలు నాకు పెట్టొద్దు, ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం నా దేహాన్ని అర్పించడానికైనా సిద్ధమని చెప్పేసి ముండిపెట్టుబట్టాడు. ఫైనల్గా 54 రోజుల తర్వాత అమరుడు అవ్వడం అనేది జరిగింది. అందుకే తమిళ పత్రిక ఎహెల్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ ఎహెల్స్ అనే పత్రిక యేసు ప్రభువు ఏ విధంగానైతే అంటే ప్రజల యొక్క రక్షణ కోసం పుట్టినటువంటి యేసు ప్రభు తను ఏ విధంగానైతే తనను తాను ఆత్మార్పణ చేసుకున్నాడో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు గారు కూడా తనని తాను ఆత్మార్పణ చేసుకున్నారని చెప్పేసి తెలుగు పత్రిక కాదు తమిళ పత్రిక చూడండి, ఒక తెలుగు వ్యక్తి గురించి ఒక తమిళ పత్రిక ప్రశంసించడం అనేది జరిగింది. ఎహెల్స్ అనే పత్రిక చాలా ఇంపార్టెంట్ అండి. పత్రికలు చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పత్రికల్లో తెలుగు పత్రికలు ఎలానో మన నాయకులను సమర్థించడం, మన నాయకులు చేసిన ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, విప్లవాలను సమర్థిస్తాయి. కానీ ఒక తమిళ పత్రిక ప్రశంసించడం అనేది ఇక్కడ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా స్వదేశీ మిత్రుడు అనే పత్రిక ఇదే విషయంలో మనకి 1915లో 3వ ఆంధ్ర మహాసభ అనేది జరుగుతుంది. 5 ఆంధ్ర మహాసభలు చెప్పాను. మొదటిది బాపట్లలో జరుగుతుంది బిఎన్ శర్మ అధ్యక్షతన, రెండవది విజయవాడలో నేపథ్య సుబ్బారావు అధ్యక్షతన, మూడవది పానుగంటి రామరాయ సింగన్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పాను లేదా 3వ ఆంధ్ర మహాసభ. ఆ 3వ ఆంధ్ర మహాసభలో ఏమిటి నిర్ణయాలు తీసుకున్నారండి? కరెక్ట్గా ఆ క్లాస్ వింటే ఇప్పుడు నాకు చెప్పాలి. 3వ ఆంధ్ర మహాసభలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? తెలుగు మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనే నాయకులు మాట్లాడే భాష కూడా మాతృభాష తెలుగులో ఉండాలని చెప్పేసి తెలుగు భాషకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారా లేదా? ప్రాథమిక విద్య తెలుగులోనే కొనసాగాలి, ప్రసంగించేటప్పుడు కూడా నాయకులు తెలుగులో ప్రసంగించాలని చెప్పేసి ఏ యొక్క మహాసభలో తీర్మానించారంటే విశాఖపట్నంలో జరిగినటువంటి 3వ ఆంధ్ర మహాసభలో నిర్ణయించడం అనేది జరిగింది. అలా 3వ ఆంధ్ర మహాసభలో నిర్ణయించినటువంటి తెలుగు భాష ప్రాముఖ్యతని సమర్థించినటువంటి తమిళ పత్రిక ఏమిటని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. ఏ పత్రిక అండి? స్వదేశీ మిత్రన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవి ఆల్రెడీ గత క్లాసుల్లో గత ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నలు అండి, చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఎహెల్స్ అనే పత్రికని ఏ విధంగా ప్రశ్న అడుగుతూ ఉంటాడు, పొట్టి శ్రీరాములు గారు తనను తాను ఆత్మార్పణ చేసుకున్న తర్వాత యేసు ప్రభువు ఏ విధంగానైతే ఆత్మార్పణ చేసుకున్నాడో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు తనను తాను ఆత్మార్పణ చేసుకున్నారని చెప్పేసి ప్రశంసిస్తూ తన గురించి ఒక ఆర్టికల్ రాసినటువంటి పత్రిక, తమిళ పత్రిక ఏమిటి చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎహెల్స్. ఇక్కడ స్వదేశీ మిత్రను ఎందుకు, తమిళ పత్రిక వచ్చింది కాబట్టి అలాంటి తమిళ పత్రికే తెలుగు విషయంలో ఒక విషయంలో సపోర్ట్ చేసిన పత్రిక స్వదేశీ మిత్రను. ఏ విషయంలో ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. 3వ ఆంధ్ర మహాసభలో తెలుగు భాషకు ప్రాముఖ్యత కల్పిస్తూ తెలుగు భాషను సమర్థిస్తూ ఏమిటి ఆర్టికల్ రాసినటువంటి తమిళ పత్రిక ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు స్వదేశీ మిత్రన్. కాబట్టి పత్రికలు అందులోనూ తెలుగుకు సంబంధించి ప్రత్యేక తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అంశాలను సపోర్ట్ చేసే తమిళ పత్రికలు ఉంటే వాటిపైన ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేయాలి. సో కాబట్టి ఎహెల్స్ అనే పత్రిక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ 15, 1952 పొట్టి శ్రీరాములు గారు మరణించడం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు మరణించారో ఆంధ్ర రాష్ట్రం అనేది అట్టుడుకుపోయింది. ఎక్కడికక్కడ భయంకరంగా శాంతి భద్రతలకు భంగం కలిగించడం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులకి భంగం కలిగించడం కావచ్చు, రాస్తా రోకోలు, పికెటింగ్లు, ఉద్యమాలు, విప్లవాలు ఇంకా తీవ్ర రూపం ఉచ్చ స్థాయికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే ఇంత ఉచ్చ స్థాయికి వెళ్ళిందో సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిగి వచ్చింది. వెంటనే డిసెంబర్ 15వ తేదీనే పొట్టి శ్రీరాములు గారు చనిపోతే 4 రోజుల్లో డిసెంబర్ 19వ తేదీన పార్లమెంట్లో తన యొక్క ప్రకటనను విడుదల చేస్తాడు నెహ్రూ. ఏమని, అతి త్వరలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి 1952 డిసెంబర్ 19వ తేదీన నెహ్రూ తన యొక్క ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. మరి అందులో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనకి నెహ్రూ గారు చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటైన తర్వాత ఆర్థిక పరంగా వచ్చే సమస్యలు ఏమిటి, రాజకీయ పరంగా వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి, ఒకవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఆ ఆంధ్ర వ్యక్తుల్లోనే రాయలసీమ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య సయోధ్యను చేకూర్చడం కోసము ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలను ముందుగానే ఏ విధంగా పరిష్కరించాలనే విషయం పైన ఒక ప్రత్యేక కమిషన్ని 1953 ఫిబ్రవరి 7వ తేదీన ఏర్పాటు చేశారు. అదే ఏమిటయ్యా అంటే ఏమిటి, కైలాసనాథ్ వాంచు కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమిటి మనకి ప్రధానంగా రాజస్థాన్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి కైలాసనాథ్ వాంచు. అతని నేతృత్వంలో కమిటీ వేశారు కాబట్టి దాన్నే వాంచు కమిటీ లేదా కైలాసనాథ్ వాంచు కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం పూర్తి పేరుతో. సో అతని నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. తన రిపోర్ట్ని ఎప్పుడు అందించింది, కమిటీని ఎప్పుడు వేశారు, 1953 ఫిబ్రవరి 7. అది పార్లమెంట్లో తన యొక్క రిపోర్ట్ని ఎప్పుడు అందించిందంటే 1953 మార్చి 25న సమర్పిస్తే దాన్ని మార్చి 25వ తేదీని పార్లమెంటు ఆమోదించడం అనేది జరుగుతుంది. ఏమని చెప్తుంది ఈ యొక్క కైలాసనాథ్ వాంచు కమిషన్ అంటే, మద్రాసుని 4 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వారికంటే ఇంకా ప్రత్యేక రాజధాని ఇంకా ఏర్పాటు అవ్వలేదు కదా, నిర్మాణం జరగాలి కదా. అంటే 2014 జూన్ 2వ తేదీన ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో, ఏర్పాటైన తర్వాత రాబోయే 10 సంవత్సరాల వరకు కూడా హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి ఏ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచారో అదేవిధంగా ఇక్కడ కూడా అదే సమస్య వచ్చింది. రాజధాని హైకోర్టుల విషయంలో 4 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన 4 సంవత్సరాల పాటు కూడా మద్రాసే ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి కైలాసనాథ్ వాంచు కమిటీ చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా నెహ్రూ ఇంకో ప్రకటన చేస్తాడు. నెహ్రూ చేసినటువంటి ప్రకటన ఏమిటి, నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడుతుంది. 1953 అక్టోబర్ 1న నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం. నిర్వివాదం అంటే ఏమిటి, వివాదం లేనటువంటి ప్రాంతాలతో. అంటే మద్రాసు రాష్ట్రాన్ని తమిళులకే చెందుతుంది. ఎందుకంటే మద్రాసులో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాష ఏమిటయ్యా అంటే ఆబ్వియస్లీ తమిళ భాష. కాబట్టి 48% ప్రజలు తెలుగు వాళ్ళు ఉంటే 52% ప్రజలు మద్రాసులో తమిళులు ఉన్నారు. కాబట్టి శాతం పరంగా తీసుకున్నా ప్రజల పరంగా తీసుకున్నా తమిళులు ఎక్కువగా మద్రాసులో ఉన్నారు. కాబట్టి మద్రాసు తమిళనాడుకే చెందుతుంది. సో కాబట్టి మద్రాసు లేకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది 1953 అక్టోబర్ 1న ఏర్పడుతుంది. వాటితో పాటు ఏమిటి, ఆలూరు, ఆదోని, రాయదుర్గము, బళ్ళారి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇందులో ప్రధానంగా ఆలూరు, ఆదోని, రాయదుర్గం అనేవి ఆంధ్ర ప్రాంతంలో కలుస్తాయి. బళ్ళారి ప్రాంతము ఎందులో కలవాలి అనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బళ్ళారి ఎందులో కలవాలి అనే దానిపైన ఒక కమిటీ వేస్తామని చెప్పేసి ఎల్ఎస్ మిశ్రా కమిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ ఎల్ఎస్ మిశ్రా కమిటీని వేశారు. చూడండి, ఎస్ఎల్ కాదండి, ఎల్ఎస్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ
ఆ ఎల్ఎస్ మిశ్రా కమిటీ చెప్పింది ఏమిటంటే బళ్ళారిలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బళ్ళారి ప్రాంతం అనేది దేనికి చెందుతుంది? మైసూరు రాష్ట్రం, అంటే ఇప్పటి కర్ణాటక అప్పటి మైసూరు రాష్ట్రంలో కలవాలి అని చెప్పేసి చెప్పడంతో ఎల్ఎస్ మిశ్రా కమిటీ తీర్పును అనుగుణంగా చేసుకొని బళ్ళారిని ఎందులో గెలిపారు? మైసూరు రాష్ట్రంలో గెలిపారు, అలియాస్ కర్ణాటకలో గెలిపారు. అదే బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్నటువంటి తెలుగు ఎక్కువగా మాట్లాడేటటువంటి ఆలూరు, ఆదోని, రాయదుర్గం ప్రాంతాలను మన ఆంధ్రాలో గెలిపారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే రాయదుర్గాన్ని మన యొక్క రాయలసీమ జిల్లాల్లో అనంతపురంలో కలపడం అనేది జరిగింది. ఆలూరు, ఆదోని ప్రాంతాలని కర్నూలు జిల్లాలో కలపడం అనేది జరిగిందండి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. 4 విషయాలపైన కాంట్రవర్సీ వస్తే ఆలూరు, ఆదోనిని తీసుకెళ్లి కర్నూలులో కలిపారు, రాయదుర్గాన్ని తీసుకెళ్లి అనంతపురంలో కలిపారు, బళ్ళారిని ఎందులో కలపాలి అనే దానిపైన హైకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఏమిటి హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎల్ఎస్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సును ఆధారంగా చేసుకొని బళ్ళారిని మైసూరులో కలపడం అనేది జరిగింది. ఇక్కడ కమిటీలు, ఆ వ్యక్తులు, దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏ కోర్టుల్లో పనిచేస్తారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గత క్లాసు ఇప్పటి క్లాసులో నేను తీసుకుంటే 3 కమిటీలు ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం. ఎక్సెప్ట్ జేవీపీ కమిటీని మనం పక్కన పెడితే ఎస్కే తార్ కమిటీ మనం మాట్లాడుకున్నాం. ఎస్కే తార్ ఎవరు? అలహాబాద్ హైకోర్టుకి మాజీ న్యాయమూర్తి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కైలాసనాథ్ వాంచూ కమిషన్ 1953 ఫిబ్రవరి 7 అంటున్నాం. ఇతనెవరు? రాజస్థాన్ హైకోర్టుకి న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా, చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా బళ్ళారిని ఎందులో కలపాలి అనే దానిపైన ఎల్ఎస్ మిశ్రా కమిటీ, ఇతనెవరు? హైదరాబాద్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా కమిటీలు ఇంపార్టెంటు, ఆ కమిటీలు ఎందుకోసం ఏర్పాటు చేశారు ఇంపార్టెంటు, ఆ కమిటీకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఏ హైకోర్టులో ఇంతకుముందు న్యాయమూర్తిగా పనిచేశాడు, అందులోనూ అతను న్యాయమూర్త లేదా ప్రధాన న్యాయమూర్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా గత క్లాసులో ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కమిటీలు వస్తాయి, ఇదే క్లాస్లో మనం మాట్లాడతాం. హెచ్వి పటాస్కర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అవన్నీ ఈ రోజు క్లాస్లో మనం మాట్లాడతాం, జాగ్రత్తగా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా మనకి ఈ వీటన్నిటిని మన ఆంధ్ర ప్రాంతంలో కలుపుతూ, దీన్ని తీసుకెళ్లి కర్ణాటకలో కలుపుతూ నెహ్రూ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా మనకి 1953 అక్టోబర్ 1వ తేదీన మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి మనకి ఇప్పుడు రాజధాని విషయం, అంటే ఇప్పుడు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే నెహ్రూనే చెప్పాడు. ప్రత్యేక రాజధాని అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏమిటి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సభ్యులే నిర్ణయించుకోవాలని చెప్పేసి మన యొక్క నెహ్రూ గారే ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. ఆ మార్చి మంత్ 1953లోనే నెహ్రూ తన ప్రకటనలో ఏమని పేర్కొంటాడంటే ఆ నూతనంగా ఏర్పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధానిగా ఏది ఉండాలనేది ఆంధ్ర శాసనసభ సభ్యులకి వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో జూన్ 5, 1953లో మన యొక్క టంగుటూరు ప్రకాశం పంతులు గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు మన వాళ్ళు. దేనికోసము? రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మన వారి మధ్య రాజధాని హైకోర్టు విషయంలో ఆ కాంట్రవర్సీ వచ్చింది అంటే, ఒక సమావేశం జరుగుతుందంటే ఆబ్వియస్లీ అక్కడికి ఏ విషయం ఎంటర్ అవుతుంది? శ్రీబాగ్ ఒడంబడిక. ఎందుకంటే 1937 నవంబర్ 16వ తేదీనే ఆంధ్ర రాయలసీమ నాయకులకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని ఎక్కడ, హైకోర్టు ఎక్కడ, విశ్వవిద్యాలయం ఎక్కడ, వీటిపైన ఆల్రెడీ శ్రీబాగ్ ఒప్పందం జరిగిందా లేదా? సో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి అకార్డింగ్ టు శ్రీబాగ్ ఒప్పందం, శ్రీబాగు ఒడంబడిక ప్రకారము అప్పుడు ఏం చెప్పారు? శ్రీబాగ్ ఒడంబడికలో రాజధాని కానీ హైకోర్టు కానీ రెండింటిల్లో ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. ఆ రెండింటిలో ఏది ఏర్పాటు చేయాలనేది రాయలసీమ ప్రజలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పామా లేదా? సో కాబట్టి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము మా రాయలసీమ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయండి. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం, అన్ని విషయాల్లో కరువు కాటకాలు తాండవిస్తున్నటువంటి ప్రాంతం, వ్యవసాయం పరంగా మట్టి సారవంతంగా లేని ప్రాంతం, నీటిపారుదల విషయంలో సరైన అవకాశాలు లేనటువంటి ప్రాంతం. కాబట్టి రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేస్తే మన రాయలసీమ ప్రాంతము అభివృద్ధి చెందుతుందని చెప్పేసి రాయలసీమని కర్నూలులో ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన యొక్క రాయలసీమ నాయకులు చెప్పడంతో రాయలసీమలో ఏర్పాటు చేయమంటారు, రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అప్పట్లో కూడా మరలా కాంట్రవర్సీ. ఎందుకంటే మన యొక్క రైతు బాంధవుడిగా పేరుగాంచినటువంటి ఎన్జి రంగా వచ్చి అతనేమంటాడు? రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయండి, కానీ తిరుపతిలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి అతను అంటాడు.
శ్రీనివాస్ శాస్త్రి వచ్చి కర్నూలులో ఏర్పాటు చేయండి అంటాడు. మన పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్ట్ నాయకుడైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య వచ్చి రాజధాని విజయవాడలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలా వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల తమ యొక్క భావజాలాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు రాజధాని విషయంలో. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా రాజధాని అనేది కర్నూలులో ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రాజధాని రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలులో ఏర్పాటు చేశారు కాబట్టి హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేయాలి? కోస్తా జిల్లాలో ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏర్పాటు చేశారు? గుంటూరులో. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశారు? క్యాపిటల్ అంటే కర్నూలు. అదేవిధంగా హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుంటూరులో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఫైనల్గా ఏర్పాటు అయింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది కదా, మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆబ్వియస్లీ ఆర్టికల్ 3 ప్రకారము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారం ఎవరికి ఇచ్చాం? పార్లమెంట్కి. సో కాబట్టి పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టాలి. కాబట్టి 1953 ఆగస్టు 10న అంటే ఇంకా అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వాలి అంటే ముందు దానికి లైన్ క్లియర్ అవ్వాలి కదా పార్లమెంట్లో. సో కాబట్టి ఆగస్టు 10వ తేదీన పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్ని సెప్టెంబర్ 12, 1953 దాన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఫైనల్ గా 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇది ఆంధ్ర స్టేట్. ఆంధ్ర స్టేట్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర స్టేట్, ఆంధ్ర రాష్ట్రము అంటే 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న హైదరాబాద్, మన యొక్క అంటే అప్పుడున్న హైదరాబాద్, ఇప్పుడున్న తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్ రెండూ కలిపి విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిందంటే 1956. సో కాబట్టి 1953 ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఆంధ్ర రాష్ట్రం గురించి, నాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఫైనల్గా 11 జిల్లాలతో అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలూరు, ఆదోని, రాయదుర్గంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 11 జిల్లాలు ఈ 11 జిల్లాలు ఏమిటి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. కోస్తాంధ్ర జిల్లాలు 7, రాయలసీమ జిల్లాలు 4, మొత్తం 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏమిటా ప్రత్యేకంగా 11 జిల్లాలంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఇవేమిటి 7 కూడా కోస్తాంధ్ర జిల్లాలు. రాయలసీమ అంటే మీకు తెలిసిందే, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. మొత్తం ఈ 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఇప్పుడు బైఫరికేషన్ జరిగిన తరువాత ఆ తర్వాత 13 జిల్లాలుగా విజయనగరం కావచ్చు ఇవన్నీ ఏర్పడడం, ఆ 13 జిల్లాలను ఇప్పుడు 26గా మనకి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 26 జిల్లాలుగా మార్చడం, ఇవన్నీ ఇప్పుడు మనకి కరెంట్ అప్డేట్. కానీ మనం మాట్లాడుకోవాల్సింది అప్పటి ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఎన్ని జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే 11. అందులో లేనివేమిటి ఉన్నవేమిటి అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి మొత్తం 11 అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈ 7 కోస్తా జిల్లాలు. రాయలసీమ అంటే చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు, మొత్తం 11 జిల్లాలు ప్లస్ ఆలూరు, ఆదోని కర్నూలులో, రాయదుర్గంని అనంతపురంలో కడుపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడడం అనేది జరిగింది. ఇలా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిమండలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమిటా మంత్రిమండలి అంటే, ఇలా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? జాగ్రత్తగా రాసుకోవాలంటే ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, టంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఎందుకంటే ఆ శ్రీబాగ్ ఒప్పందం కావచ్చు, మొదటి నుంచి రాయలసీమ నాయకులు కోరుకుంటున్నట్టు రాజధాని మీ ప్రాంతంలో ఉంటే హైకోర్టును మా ప్రాంతంలో ఏర్పాటు చేయండి, హైకోర్టు మీ ప్రాంతంలో ఉంటే రాజధాని మా ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి, అదేవిధంగా ముఖ్యమంత్రి మీ వాడైతే ఉప ముఖ్యమంత్రి మా వాడిని ఏర్పాటు చేయండి మొదటి నుంచి ఉంది. అందుకే నీలం సంజీవరెడ్డి గారు రాయలసీమ ప్రాంతం నుంచి, ఎందుకంటే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కోస్తా ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి కోస్తా ప్రాంతం నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి రాయలసీమ నుంచి ఆబ్వియస్లీ అవ్వాలి. అందుకే నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నర్గా సీఎం త్రివేది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ స్పీకర్గా ఎన్ వెంకటరామయ్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమిటి మంత్రిమండలి అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1ను ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఉప ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. గవర్నర్ ఎవరు? సీఎం త్రివేది. మొదటి హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు. మొదటి శాసనసభ స్పీకర్ ఎవరు? ఎన్ వెంకటరామయ్య. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి. సో ఏదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది.
1954 జూలై 4న మన యొక్క గుంటూరులో హైకోర్టు ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. హైకోర్టు ఏర్పాటు అనే తేదీ కూడా ఇంపార్టెంట్. జూలై 4, 1954 ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో టంగుటూరు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారంటున్నా. సో ఈ విధంగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనటువంటి మొదటి ముఖ్యమంత్రిగా, అంటే 1953 అక్టోబర్ 1న మనకి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అది కూడా కమ్యూనిస్టు పార్టీతో కలిపండి, అంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి కమ్యూనిస్టు పార్టీతో సమైక్యంగా ఉంటూ ఒక కూటమిగా ఏర్పడి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరుగుతుంది. అలా 1953 అక్టోబర్ 1 నుంచి కూడా, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా 1954 నవంబర్ 15 వరకు కూడా తన యొక్క మంత్రిమండలి కొనసాగుతుంది. సో నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పినట్టు మద్యపానాన్ని నిషేధించడం, సో దాంతో తన ప్రభుత్వం కూలిపోవడం, సో దీంతో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుందండి. ఎప్పటి నుంచి? ఆ యొక్క 1954 నవంబర్ 16 నుంచి, అంటే నెక్స్ట్ డే నుంచి 1955 మార్చ్ 27 వరకు కూడా రాష్ట్రపతి పాలన అనేది కొనసాగుతుందండి. అంటే మనకి భారత రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రకారం, మీకు తెలిసిందే 356 ప్రకారము భారతదేశంలో రాష్ట్రపతి పాలన, అంటే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరుగుతుంది. సో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత మరలా మనకి 1955లో ఎలక్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. ఆ ఎలక్షన్స్లో మరలా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి మనకి బెజవాడ గోపాల్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ యొక్క బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అనేది జరుగుతుంది. మరి యొక్క బెజవాడ గోపాల్ రెడ్డి కాలంలో మన యొక్క ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలలో ప్రధానంగా కొన్ని కాంట్రవర్సీ ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఏ ప్రాంతం ఎందులో కలవాలి అని చెప్పేసి, మరి అందులో భాగంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చిత్తూరులో ఉన్నటువంటి తిరుత్తని ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ చిత్తూరులో భాగంగా ఉన్న తిరుత్తని ప్రాంతంలో ఎక్కువగా తమిళియన్స్ ఉన్నారు కాబట్టి, అంటే తమిళ భాష మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి తిరుత్తని తమిళనాడులో కలపాలి అని చెప్పేసి, అదేవిధంగా తమిళనాడులోని పొన్నేరు అనే ప్రాంతం ఉంది. ఈ పొన్నేరులో, ఇది తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. సో కాబట్టి తమిళనాడులో ఉన్న పొన్నేరులో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పొన్నేరు ఆంధ్రప్రదేశ్లో కలవాలి. చిత్తూరులో ఉన్నటువంటి తిరుత్తని ప్రాంతంలో తమిళులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తిరుత్తనిని తీసుకెళ్లి తమిళనాడులో కలపాలి అని చెప్పేసి వీటి కోసం ఒక ప్రత్యేక కమిషన్ వేశారండి. దాన్నే పటాస్కర్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటి? పటాస్కర్. అది ఇచ్చినటువంటి రిపోర్ట్నే పటాస్కర్ అవార్డు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఫుల్ ఫామ్లో చెప్పాలంటే హెచ్వి పటాస్కర్ అవార్డు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి ఈ హెచ్వి పటాస్కర్ అవార్డు ప్రకారమే చిత్తూరులోని తిరుత్తని ప్రాంతం తమిళనాడుకి, తమిళనాడులోని తెలుగు ఎక్కువగా మాట్లాడే పొన్నేరు ప్రాంతాలను మన యొక్క చిత్తూరుకి, అదేవిధంగా యాక్చువల్గా చెప్పాలంటే మన తమిళనాడులో ధర్మపురి అనే ప్రాంతం ఉంటుందండి. ఆ ధర్మపురిలో హోసూర్ అనే ప్రాంతం ఉంటుంది. ధర్మపురి జిల్లాలోని హోసూరు ప్రాంతం. ఈ హోసూరులో కూడా యాక్చువల్గా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ ఇది మన ఆంధ్ర ప్రాంతానికి చాలా దూరంగా ఉండడంతో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా హోసూరు ప్రాంతం అనేది తమిళనాడులో కలపడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ తిరుపతి కూడా, ఈవెన్ తిరుపతి ఈరోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంది అంటే దానికి గల కారణం హెచ్వి పటాస్కర్ అవార్డు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా హెచ్వి పటాస్కర్ అవార్డుని బేస్ చేసుకొని తమిళ ప్రాంతాలను తమిళకి, తెలుగుకు చెందే ప్రాంతాలను తెలుగుకి, ఈవెన్ తెలుగుకు చెందాల్సిన ప్రాంతాలు కూడా మన భౌగోళికంగా మనకి దూరంగా ఉండడంతో వాటిని తమిళనాడు ప్రాంతంలో ఇలా హెచ్వి పటాస్కర్ అవార్డుని బేస్ చేసుకుని కలపడం అనేది జరిగిందండి. సో ఫైనల్గా ఈ విధంగా బెజవాడ గోపాల్ రెడ్డి ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. హెచ్వి పటాస్కర్ అవార్డు అనేది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేశారంటే బెజవాడ గోపాల్ రెడ్డి. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15, ఇప్పుడు ఇక్కడ రాశాను, ఇక్కడ కూడా రాశాను. 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 వరకు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు నాయకుడిగా ఒక రకంగా టంగుటూరి ప్రకాశం పంతులు కమ్యూనిస్టు పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని స్థాపించాడు. మద్యపాన నిషేధంతో ప్రభుత్వాన్ని కోల్పోవడంతో అతను రద్దయిన వెంటనే, అంటే అతను టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రభుత్వం రద్దయిన వెంటనే బెజవాడ గోపాలరెడ్డి ప్రభుత్వం ఏర్పాటవ్వలే. మధ్యలో అకార్డింగ్ టు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1954 నవంబర్ 16 నుంచి 1955 మార్చ్ 27 వరకు. 1955లో జనరల్ ఎలక్షన్స్ మరలా జరగడము, మద్రాసు అంటే మన యొక్క ఆంధ్ర మద్రాసు కాదు, మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, అందులో కాంగ్రెస్ పార్టీ బెజవాడ గోపాల్ రెడ్డి అతని నేతృత్వంలో హెచ్వి పటాస్కర్ అవార్డు.
ఓకే, అర్థమైందా లేదండి? సో ఇదంతా కూడా మనకి ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏర్పాటు. మరి యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులు ఎవరు, ఒక్కొక్కరు గురించి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కవి గురించి కూడా నెక్స్ట్ క్లాసులో మనం మాట్లాడతాం. ఓకేనండి? సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అదేవిధంగా ఒకవేళ మన కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేసి మన యొక్క కోర్సులో ఏపీఎస్టీ కోర్సులో జాయిన్ అవ్వండి. సీరియస్ ప్రిపరేషన్ చేయండి. డెఫినెట్లీ రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని చెప్పేసి మనసవాచ కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.